తేజస్సుని తీసుకెళ్లి ఆ రెల్లు పొదలలో విడిచిపెట్టిందో మొట్టమొదట అందులో ఉన్నటువంటి సారవంతమైన ధాతువు నుంచి బంగారం ఉద్భవించింది. బంగారం ఉద్భవించి అక్కడ తృణ వృక్ష లతాబుల్వం సర్వం భవతి కాంచనం, వృక్షములు, తృణములు, లతలు, పర్వతములు అన్ని బంగారు కాంతితో వెలిగిపోయి, తదనంతరం ఉన్నటువంటి సారవంతమైన భాగము నుండి మళ్ళీ హిరణ్యము అన్న పేరుతోటే వెండి పుట్టింది. శ్వేత హిరణ్యం, తెల్లని రంగుతో ఉన్నటువంటి హిరణ్యం, బంగారం తర్వాత వెండి పుట్టింది. మిగిలిపోయినటువంటి క్షారంలోంచి సీసము, తగరము, ఇనుము, రాగి ఈ ధాతువులన్నీ పుట్టాయి. ఇవన్నీ ఎవరికి కావాలప్పుడు? అసలు కుమారుడేడి? ఇంతలో ఆ రెల్లు పొదలలో శరవణతట పిల్లవాడి యొక్క ఏడుపు వినపడింది. అక్కడ పసిపిల్లవాడు కనపడ్డాడు. ఆయనని కుమారుడు అని పిలిచాడు. అప్పుడు వచ్చాడు సుబ్రహ్మణ్యావతారం. ఆయన వస్తూనే పిల్లవాడు ఉద్భవించాడు. ఆయన ఏడుస్తున్నాడు. పాలివ్వాలి. ఎవరివ్వాలి పాలు? ఆ ప్రశ్న వచ్చేటప్పటికి కృత్తికల్ని పిలిచారు. కృత్తికలను పిలిచి కృత్తికలందరూ పాలివ్వాలి అని నిర్ణయించారు. వాళ్ళు ఈయన 6 ముఖాలు పొందాడు, షణ్ముఖుడయ్యాడు. వాళ్ళు 6 కృత్తికలు వచ్చి పాలివ్వడానికి ఇంద్రుణ్ణి ఒక వరం అడిగారు. పిల్లాడు ఏడుస్తున్నాడు, ఒక పక్క పాలివ్వాలి. ఎట్లా? మేము పాలిస్తాం, కానీ ఆ పిల్లవాడు మా పేరు మీద మాకు కొడుకు అని లోకం అంగీకరిస్తుందా అని అడిగారు. ఎవరి గౌరవం వాళ్ళది, ఎవరి కీర్తి వాళ్ళది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. తా క్షీరం జాతమాత్రస్యాకృత్వా సమయమద్భుతం దదుహు క్షీరం. వెంటనే వాళ్ళు మాకు పుత్రుడు అవ్వాలి అని వరమడిగి 6 అలాగే మీకు తప్పకుండా పుత్రుడే అవుతారు. పుత్రస్త్రైలోక్య విఖ్యాతో కార్తికేయమితి బ్రువం. మీకు కుమారుడు అని కార్తికేయుడు, కృత్తికల కుమారుడు కాబట్టి కార్తికేయుడు అని పేరు పొందుతాడు అని ఇంద్రుడు వరమిస్తే, అప్పుడు 6 పాలిస్తే అప్పుడు ఉద్భవించినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యుడు పాలు తాగినది ఎంతకాలం? రామాయణం ప్రకారం కేవలం 1 రోజు మాత్రమే ఆయన పాలు తాగాడు, కృత్తికల పాలు. ఉత్తర క్షణం ఆయన దేవసైన్యాధిపతి అయి వెంటనే రాక్షస సంహారం చేశాడు. అయితే ఈ సుబ్రహ్మణ్యావతార ఘట్టంలో ఒక అద్భుతమైన విశేషం కనపడుతుంది. ఇది మళ్ళీ స్కాంద పురాణంలో అరుణాచల వైభవంలో దీనికి సంబంధించి వివరణ కనపడుతుంది. అసలు సార్ పిల్లవాడు ఉద్భవించాడు. ఉద్భవించినప్పుడు ఆ పిల్లవాడికి పాలు పార్వతీదేవి కూడా ఇవ్వచ్చు, కానీ మరి ఆవిడ పాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇవ్వకుండా వచ్చింది కాబట్టే అపీతకుచాంబ అయింది అని అరుణాచల మహాత్మ్యంలో పరమేశ్వరుడు పార్వతీదేవిని ఉద్దేశించి కీర్తిస్తాడు. ఆ కుటుంబం యొక్క ఎనలేని దయకి, ఎనలేని కారుణ్యానికి నిదర్శనమేది అంటే సుబ్రహ్మణ్య అవతారం. అసలు పార్వతీదేవి కానీ, పరమేశ్వరుడు కానీ, విఘ్నేశ్వరుడు కానీ, సుబ్రహ్మణ్యుడు కానీ, ఆ కుటుంబం అంతా కూడా రాశీభూతమైన కారుణ్యముతో ఉంటారు. అర్హత కలిగిన వాడు అని అనుగ్రహించడం కాదు, ఆర్తితో అడిగినవాడు అని అనుగ్రహించడం. అది వాళ్ళ గొప్పతనం. నిజంగా వాళ్ళ నలుగురు లోకంలో అందరి యొక్క అర్హతను పరిశీలించడం మొదలుపెట్టారనుకోండి, ఆ అర్హత పరిశీలించి వాళ్ళు ఇవ్వడం మొదలు పెడితే ఈ లోకంలో పొందడానికి అర్హత ఉన్నది అన్నవాడు ఎవడూ మిగలడు. కానీ అవతల వాడి ఆర్తి చూసి అనుగ్రహించగలిగిన లక్షణం ఆ నలుగురిలోనూ ఉంది. అది మొట్టమొదట ఇంటి పెద్ద అయినది పరమశివుడి. ఒకానొకప్పుడు దక్షయజ్ఞం చేసి నిరీశ్వర యాగం చేస్తున్నాం, నీకు ఏ విధమైనటువంటి హవిస్సులు ఇవ్వం అంటే, ఇట్లా లోకం అంతటా కూడా ఆచారం బయలుదేరితే ఆచార భ్రష్టమైపోతుంది. ఇది దురాచారం, ఇలా ఉండకూడదు. ఈయన ఏమీ పట్టించుకోరు, పిల్లలు పోనిద్దు అని కూర్చుంటాడు. కాబట్టి ఈయనకి కోపం తెప్పించాలని శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ, ఆవిడ కోపం తెప్పించడానికి వెళ్ళింది దక్షయజ్ఞానికి. వెళ్ళి శరీర త్యాగం చేస్తే అప్పుడు శంకరుడు రుద్రుడయ్యాడు. రుద్రుడై దక్షుడికి బుద్ధి చెప్పి మళ్ళీ ఆయనకి మేకతలో గొర్రెతలో అంటించి బ్రతకడానికి అవకాశం ఇచ్చి దక్షయజ్ఞం పూర్తవడానికి కారణమయ్యాడు. నిజంగా అది ఆయన మనసులో పెట్టుకున్నాడు అనుకోండి.
ఏరా మీరు దక్షయజ్ఞం చేసినప్పుడు నిరీశ్వర యాగం చేశారా? నాకు హవిస్సులు అక్కర్లేదంటే మీరందరూ తగుదునమ్మా అని ఆ యజ్ఞానికి వెళ్ళారా? ఇప్పుడు మాత్రం నా అవసరం వస్తే నా దగ్గరికి వస్తారా అని ఆ తర్వాత ఆయన ఏ అవసరానికైనా ఎవరైనా వెడితే నేను ఆదుకోనని భీష్మించాడు అనుకోండి. అప్పుడు అసలు అడగడానికి పాత్రత ఎక్కడుంది మిగిలిన వాళ్ళకి? నిజానికి ఆయన హవిస్సు ఇవ్వలేదని కోపగించలేదు, దోషం చేస్తున్నారని దండించి సన్మార్గంలో పెట్టాడు తప్ప ఎవరిని ఆయన ఏం బూదికుప్పలు చేసేయలేదు. మరి అదే పరమేశ్వరుడు క్షీరసాగర వధనం చేసినప్పుడు అమృతం కోసం దేవతలు చేస్తే హాలాహలం పుట్టింది. హాలాహలం పుడితే నిజానికి అప్పుడు ఆ హాలాహలాన్ని పుచ్చుకోవడానికి ఎవరైనా సిద్ధపడ్డారా? ఎవ్వరూ సిద్ధపడలేదు. చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులడ్డు పట్టతల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖిల్క నిరర్త రక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు భాగవతంలో. ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ ఎవరుట? పరమేశ్వరుడు. అంటే ఆర్తరక్షణ కళా సంరంభుట్ట. ఆర్తితో ఎవరైనా పిలిస్తే పలకడమే తప్ప వీడికి అర్హత ఉందా అనర్హుడా అవి చూడడం ఆయనకి రాదుట. అందుకని వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంతటి మహానుభావుడు కనుకనే పార్వతీదేవికి నచ్చ చెప్పుకుని మరీ హాలాహలం పుచ్చుకున్నాడు. ఎవరైనా ఏ భార్య ఒప్పుకుంటుంది హాలాహలం పుచ్చుకుంటారంటే? కానీ ఆయన మాత్రం పార్వతీదేవికి దగ్గరికి వెళ్ళి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. ఓ పార్వతి, పరుల యొక్క హితం కోసం ప్రయత్నం చేసేవాడు పాడైపోడు. కాబట్టి నేను పుచ్చుకుంటాను. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆత్మల ఆపద గింతించుట దాని ఫలము దానం కీర్తి మృగాక్షి. తల్లి తండ్రి మన ఇద్దరం ఉండగా పిల్లలు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ హలాహలం నేను పుచ్చేసుకుంటాను అని మంగళసూత్రమునెంతమది నమ్మినదో, తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద నమ్మకంతో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి హాలాహల భక్షణం చేసేయమంటే ఆయన తన చుట్టూ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవమ్ముతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపరంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్. ఏ నిర్భయంగా ముందుకొచ్చి అందరూ హాలాహలాన్ని చూసి పారిపోతుంటే ఆయన దాన్ని పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగి ఉదరములోకంబుడకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠభిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియం. కడుపులోకి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి, బయటకు వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి. అందుకని అటు కాదు ఇటు కాదు మధ్యలో కంఠబిలంలో ఆ హలాహలాన్ని ఉంచేసుకుని గరళకంఠుడు, శ్రీకంఠుడు, నీలకంఠుడు అని కీర్తి పొందాడు. ఆర్తత్రాణపరాయణుడు శంకరుడు. ఇక పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు యొక్క కారుణ్యానికి అవధి లేదు. వందనమీశుపుత్ర శుభవందనమిందు సమానగాత్రణావందనమేకదంతయభివందనమో కరుణాహృదంతరా వందనమాకువాహన సువందనమో సురదైత్య పూజిత వందనమో ఈ విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా అంటారు. విఘ్నేశ్వరుడు అంతటి దయాశాలి, అంతటి కారుణ్యమూర్తి లోకంలో ఎక్కడుంటారు? కేవలం గడ్డి పరకలతో పూజ చేసినంత మాత్రం చేత సంతోషపడిపోతాడు. ఒక్కసారి స్వామివారికి స్వాగతం పలుకుతూ అందరం లేచి నిలబడి జయ జయ శంకర హర హర శంకర. సౌకర్యం కోసం లాల్చీ తెచ్చుకున్నాను కనిపించండి స్వామి.
నేను ఇప్పుడు మీతో కారుణ్యం గురించి ప్రస్తావన చేస్తున్నాను. భగవంతుని యొక్క కారుణ్యం అంటే ఇలా ఉంటుంది అని. భగవంతుడు ఎలా ఉంటాడు? సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మూడుగా ఉంటాడు. ఎవ్వరు సృజించు ప్రాణుల ఎవ్వరు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేవారతుడయ్యి అంటారు. ఆ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిపి ఒక్క చోట పరబ్రహ్మంగా కనపడితే అదే గురువు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి జగద్గురువులైనటువంటి స్వామి యొక్క కారుణ్యం ఎంత స్పష్టంగా అర్థమైంది. ఇంతసేపు చెప్పినప్పుడు దర్శనం దొరకలేదు, కానీ భగవత్ కారుణ్యం గురించి పలకగానే కారుణ్యానికి నిదర్శనంగా జగద్గురువులే వచ్చి పీఠాన్ని అలంకరించి దర్శనం ఇవ్వడం మనందరి భాగ్య విశేషం కదా. అందుకని ఆ కుటుంబంలో పరమేశ్వరుడు అంతటి కరుణామూర్తి, ఆయన దయకు తిరుగులేదు. ఇక పెద్ద కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క దయ గురించి చెప్పడానికి లేదు. అసలు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు కానివ్వండి, రెండు చేతులు కైమోడ్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డి పరక తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు, రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే చాలు, ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు, 4 మొట్టికాయలు తల మీద కొట్టుకుంటే చాలు, అపరాధ క్షమాపణ చేసేస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి కరుణామూర్తి విఘ్నేశ్వరుడు. ఇక అమ్మవారి కారుణ్యం గురించి చెప్పడానికి ఉంది. ఆవిడ అరుణిమ అంతా కారుణ్యమే. అరుణాం కరుణా తరంగితాక్షీం అంటాం కదా ముఖశంకరులు మూక పంచశతిలో మందస్మిత శతకంలో అమ్మవారి యొక్క అపారమైన కారుణ్యం గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు. అందులో అంటారు, హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ వచో కథం కారం మయా కథ్యతి అంటారు. అమ్మా, అసలు నీ కారుణ్యం గురించి, ఆ మందస్మితం, ఆ చిన్న చిరునవ్వులోని నువ్వు ప్రకటించేటటువంటి ఆ దయ గురించి చెప్పడానికి నాకు వాక్కులు ఎలా సరిపోతాయమ్మా? హేరంబీచ గుహీచ హర్షభరితం. అమ్మవారి చిరునవ్వులో ఒక గొప్ప సంతోషం ఉంటుందిట. రామాయణంలో తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు మహర్షి. అలా శుచిస్మిత, శుద్ధమైన నవ్వు. ఆ చిన్న చిరునవ్వులో ఆవిడికి ఒక గొప్ప సంతోషం అంట. ఏమిటి? హేరంబీచ గుహీచ. పెద్ద కొడుకు హేరంబుడు. హేరంబుడు అంటే ఎప్పుడు తండ్రి గారి దగ్గర కూర్చుని ఉంటాడు. ఆమె ధర్మపత్ని అయి కుమారుణ్ణి కన్న తర్వాత ఆ కొడుకు అక్కడికి వచ్చి ఎప్పుడు తండ్రి ఆలనా పాలనా చూస్తూ తండ్రి గారికి చేదోడుగా నిలబడి ఉన్నారనుకోండి, ఆవిడ సామ్రాజ్య పట్టాభిషేకం పొందినట్టు సంతోషిస్తుంది. ఆయనకి అక్కడికి వచ్చాడు కొడుకు, ఇంత కష్టపడి కన్నాను, కలశబాధోరాసి గర్భవీచిమ తల్లి కడుపార నవ్వాని కన్న తల్లి అంటాడు శ్రీనాథుడు. అలా పొంగిపోతుంది. కాబట్టి పెద్దవాడు హేరంబుడు ఎప్పుడూ శంకరుడి పక్కన ఉంటాడు, ఆవిడికి సంతోషం. రెండోవాడు గుహుడు. గుహుడు అంటే ఆత్మగుహయందుండేటటువంటి వాడు, సాక్షాత్ జ్ఞానస్వరూపం, మహానుభావుడు, లోకానికంతటికీ గురువు సుబ్రహ్మణ్యుడు, అంతటి మహాజ్ఞాని, ప్రపంచాన్నంతటినీ కాపాడగలిగిన వాడు, దేవసేనాధిపతి. అటువంటి కుమారుణ్ణి కంది. అందుకని పిల్లలిద్దరినీ చూసేటప్పటికీ ఆవిడికి ఎంత సంతోషమో, ఎంత వాత్సల్యమో, ఆ తృప్తి ఆవిడ చిరునవ్వులో కనపడుతోందిట. అది బానే ఉంది. హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. మారద్రోహిణి, మన్మధుణ్ణి కాల్చినటువంటి ఆ శంకరుడున్నాడే, ఆయన్ని చూసేటప్పటికి ఆవిడికి సహజంగా ప్రేమతో పులకాంకురములు కలుగుతాయిట. సహజ ప్రేమట. ఎంత గొప్ప మాట అండి. ఎందుకనంటే ఈ లోకంలో వివాహంలో ఒక విశేషం ఉంది. భార్యని భర్త ఎందుకు ప్రేమించాలి?
అంటే మా తండ్రి గారు ఈమె నాకు తగిన భార్య అని నిర్ణయించి నాకు భార్యని చేశారు కాబట్టి తండ్రి గారి యొక్క నిర్ణయాన్ని గౌరవించి భర్త ప్రేమిస్తాడు ముందు. ఇది ఇక్కడ కాదు ప్రారంభం. సీతారామ కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి అంటారు, ప్రియాతు సీతారామస్య ఇందుకు దారాహ పితృకృతా ఇది గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఎందుకట అంత ఇష్టం సీతమ్మ అంటే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇది, మా నాన్నగారు నిర్ణయించిన సంబంధం, నాకు భార్యగా ఉండడానికి ఈమె యోగ్యురాలు అని ఆయన నిర్ణయించి నాకు భార్యని చేశారు. కాబట్టి ఈమెని గౌరవించకపోతే మా నాన్నగారి యొక్క నిర్ణయాన్ని అగౌరవపరిచినట్టని గౌరవించట రాముడు. కానీ సీతమ్మ అందుకు కాదుట. తస్యాశ్చ భర్తాద్యుగుణం హృదయే పరివర్తతే అంతర్జాతిమపివ్యక్తమాఖ్యాతి హృదయం హృదా అన్నారు మహర్షి. సీతమ్మ ఎందుకు ప్రేమించిందంటే ఆయన నా భర్త అంతే. తల్లి తండ్రి ఇంకోట కారణాలు లేవు. అది ఈ జాతి గొప్పతనం. ఎక్కడో పుట్టిన పిల్ల ఇంటి పేరు వదిలేసి వంశం వదిలేసి ఉన్న ఊరు వదిలేసి అందరినీ వదిలేసి భర్త యొక్క చిటికిని వేలు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత నా మామగారు, నా అత్తగారు, నా మరుదులు, నా భర్త, దీనికి అంతటికీ మూలస్తంభం ఎక్కడుంది? నా భర్త. నా భర్త ఎంత ప్రేమో! తన భర్తని తాను ప్రేమించడానికి కారణం లేదు ఈ జాతిలో స్త్రీకి. అది సహజం. అది ఈశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకు కదూ విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలలో 999 పడగలు పగిలిపోయినా ఇంకా ఈ దేశంలో వివాహమునందు ఆ దంపతుల మధ్య ఉండవలసిన సహజమైన ప్రేమ మిగిలిపోయింది. ఆ వివాహమన్న సంస్కార బలం మిగిలిపోయిందని 1000 పడగలు అని రాశాడు మహానుభావుడు. కాబట్టి అంత గొప్పది ఆ స్త్రీ ప్రేమ, సహజమైనది భర్త పట్ల. అది ఇక్కడ కాదు. ఆది దంపతులు సత్యాయ త్రిగుణాత్మనే పరజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అది ఆది కుటుంబం. పార్వతీదేవికి పరమేశ్వరుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా సహజమైనది. కాబట్టి మారద్రోహిణి పూరుషే సహ భువం ప్రేమాంకురం వ్యంజయన్. మరి అంత శక్తి కలిగిన తల్లి, అంత ఆదిశక్తి, ఇప్పుడు ఆవిడ శక్తి ఉపయోగించి పరమశివుడికి చేయడానికి ఏమీ లేదు. పెద్ద కొడుకు ఏం చెయ్యక్కర్లా, చిన్న కొడుకు ఏం చెయ్యక్కర్లా. అమ్మ మరి ఏం చేస్తావా శక్తి అంతా అంటే ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదధ్యముత్తాలయ. ఎవరైనా వెళ్ళి కామాక్షి అమ్మా అని పిలిచి ఇలా 2 చేతులు కైమోడ్చి వంగితే చాలట. ఆనమ్రేషు జనీషు వంగినంత మాత్రం చేత బిడ్డ నేనున్నాను రా అని అనుగ్రహిస్తుందట. అంతటి కరుణామూర్తి ఆవిడ. అందుకే పరమేశ్వరుడు అరుణాచల వైభవంలో స్కాంద పురాణంలో ఒక మాట అంటాడు, అందరు తల్లులు తమ బిడ్డల్ని పెంచడానికి పాలిచ్చి పెంచుతారు, కానీ పార్వతీదేవి అందిట అందరికీ ఉన్నట్టు నాకు ఒక్క బిడ్డడు కాదు, ఈ లోకమంతా నాకు బిడ్డలే. కాబట్టి నాకు నా భర్త ఆదేశించాడు, నువ్వు వెళ్ళి భూమి మీద తపస్సు చేస్తే భూమి యొక్క గొప్పతనం పెరుగుతుంది. అంతేకాదు ధర్మం ఎంత గొప్పదో తెలియాలి. తెలిసో తెలియకో పరమేశ్వరుడి కన్నులు మూసింది, సర్వజ్ఞావుడికి తెలియదా? కానీ తపస్సు ప్రాయశ్చిత్త రూపంలో చెయ్యి. ఆ తపస్సు యొక్క గొప్పతనం ధర్మం తప్పితే విధించుకోవలసిన ప్రాయశ్చిత్త కర్మ తెలిస్తే మనుష్యులు ధర్మం తప్పకుండా ఉంటారు. ఆ ధర్మం గొప్పది. దానికోసం నువ్వు వెళ్ళు. ఇంతమందిని రక్షించడానికి నువ్వు భూమి మీదకి వెళ్ళి తపస్సు చెయ్యాలని శంకరుడు ఆదేశించాడు. కాబట్టి ఏదో నాకు ఒక్క కొడుకుని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కాదు, ఇంతమంది కోసం తపస్సు చేయడానికి వచ్చేస్తానని ఓ పార్వతి సుబ్రహ్మణ్యుడికి పాలివ్వకుండా పరిగెత్తుకొచ్చి ఇంతమందిని నీ బిడ్డల్ని చేసుకుని తపస్సు చేసి భూమిని వృద్ధిలోకి వచ్చి ధర్మాన్ని నిలబెట్టావు. కాబట్టి నిన్ను అపీత కుచాంబ అన్న పేరుతో ఎడమతల మీద కూర్చోబెట్టుకుంటున్నానండి. అది ఆ తల్లి కారుణ్యం. అందరూ బిడ్డలు పిల్లలకి పాలిస్తే పెరుగుతారు. అట్లా పెరిగితే ఆయన శంకరుడి కుమారుడు ఎలా అవుతాడు, పార్వతీదేవి కుమారుడు ఎలా అవుతాడు? అందుకని సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పింది ఆ తల్లి. ఇంత గొప్పగా వచ్చినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం.
అసలు ఆయన యొక్క అవతార ఆవిర్భావంలోనే ఉద్ధరణ అన్నది అంతర్లీనంగా ఉంది. మహాభారతం ఆరణ్య పర్వం పరిశీలనం చేస్తే ఆరణ్య పర్వంలో ఒక మాట చెప్తారు. సప్తర్షుల యొక్క భార్యలలో ఒక్క అరుంధతి తప్ప 6 నింద పొంది ఉన్న వేళ వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని నిరూపించవలసి వస్తే సుబ్రహ్మణ్యుడిగా వాళ్ళ ఔన్నత్యాన్ని నిలబెట్టి వాళ్ళకి నక్షత్ర స్థానాన్ని పుట్టగానే ఇచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు. 6 పతివ్రతల యొక్క పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి వాడు. అందుకని ఆయన కృత్తికల పాలు స్వీకరించవలసి వచ్చింది. ఆ 6 మునిపత్నులే కృత్తికలుగా పాలిచ్చారు అని మహాభారతం ఆరణ్య పర్వం. కాబట్టి అంతటి కారుణ్యాన్ని ఇచ్చినటువంటి అవతారం. అయితే ఆ అవతారంలో పార్వతీదేవి యొక్క స్పర్శ లేనట్లుగా కనపడుతుంది. దీని మీద కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు, ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని చెప్పి ఈ సనాతన ధర్మానికి చెందని వారి చేత కూడా కీర్తింపబడినటువంటి మహాపురుషులు, నడిచే దైవం అని పేర్గాంచినటువంటి వారు, పైగా ఈ స్కందగిరి రావడానికి, సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని రావడానికి కారణభూతులైనటువంటి మహాపురుషులు, ఎవరిని ఈ వేదిక మీద నేను స్వామివారు మహానందపడిపోతారో అటువంటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సుబ్రహ్మణ్యావతారం గురించి నేను అనేక మంది పండితుల్ని అడిగి తెలుసుకున్న విషయం అని ఒక విషయం చెప్తుండేవారు. అది త్రిపుర రహస్యంలో ఉంది అని నాకు వేరొక పండితులు ఆవత్సవారు వచ్చి చెప్పారు అని చెప్పి దాని గురించి చెప్తుండేవారు. ఒకప్పుడు చాంద్రోగ్యోపనిషత్తులో సనత్కుమారుల వారు నారదుడికి జ్ఞానోపదేశం చేసినది స్కంద రూపంలోనే అని పేర్కొన్న, ఒకప్పుడు సనత్కుమారుల వారు మహాజ్ఞాని పుట్టుకతో బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు, 9 ఒకడు. ఆయన రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయనకి స్వప్నం వచ్చిందిట. ఆ స్వప్నంలో ఆయనకి దేవతల యొక్క సైన్యానికి తాను ఆధ్యక్షం వహించి రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ నిర్జించినట్లుగా కలకన్నాడు. అద్వైత భావనతో అసలు 2 లేవు, అంతా ఉన్నది ఒక్కటే అన్న భావనతో నిరంతరం రమించిపోయేటటువంటి వ్యక్తి. ఆయనకి దేవతలు రాక్షసులు అని 2 భావాలు ఏమిటి, రాక్షసుల మీద కోపం ఏమిటి, దేవతా సైన్యానికి అధ్యక్షం ఏమిటి, రాక్షసుల్ని నిర్జించడం ఏమిటి, ఈ కళ ఎందుకు వచ్చింది అని అనుమానం వచ్చి సృష్టికర్త తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు రాత్రి నాకు ఇటువంటి కళ వచ్చింది, ఈ కళ ఎందుకు వచ్చింది అని అడిగారట. అడిగితే ఆయన దీనికి కారణం ఉంది, నువ్వు వేదాధ్యయనం చేస్తున్నప్పుడు గత జన్మలలో దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధాలు జరగడం, ధర్మ ప్రతిష్టాపన కోసం దేవతలు ప్రయత్నం చేస్తూ ఉండడం, రాక్షసులు ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉండడం చూసి ఎప్పటికైనా ఈ రాక్షసులందరినీ నేను నిర్జించాలి, నేను దేవతా సైన్యానికి అధ్యక్షం వహించాలని నువ్వు కోరుకున్నావు. ఆ కోరిక వాసనాబలంగా ఉండిపోయింది. అది తీరిపోతే తప్ప ఆ వాసన క్షయం అవ్వదు. అందుకని నువ్వు దేవసేనాపతివై రాక్షస సంహారం చెయ్యాలి అన్నారు. దేవసేనాపతివై రాక్షస సంహారం చెయ్యాలి అన్న మాటకి ఆయన ఇది ఎట్లా జరుగుతుందో జరుగుతుందని పరమ ఉదాసీన భావనతో వెళ్ళి తన ఆశ్రమంలో తానున్నారు. ఇంతటి మహాజ్ఞాని దర్శనం పార్వతీ పరమేశ్వరులకు కూడా సంతోషకారకం. అందుకని వాళ్ళిద్దరూ ఆకాశ మార్గంలో వెడుతూ ఒకసారి వచ్చి అక్కడ నిలబడ్డారట. సనత్కుమారుల వారు చూసి వారికి పార్వతీ పరమేశ్వరులకి అక్కడ ఉన్న పర్వత శిఖరానికి, శిఖరం మీద ఉన్న చెట్టుకి అన్నిటికీ మధ్య ఏ భేదం లేదు, అంతా ఒక్కటే అద్వైత భావన. ఆయన ఏమీ అనలేదు, ఊరుకున్నారు. పార్వతీ పరమేశ్వరులు అన్నారట, ఇంతటి లోకపూజితులైన వాళ్ళం, ఆది దంపతులం, మేము వచ్చి నీకు దర్శనమిస్తే కనీసం లేచి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదు, నమస్కరించలేదు, నిన్ను శపిస్తామన్నారు. ఆయన అన్నారు, నాకు శాపం అంటే కష్టం, కష్టం అంటే సుఖం కానిది, ఈ 2 భావాలు నాకు లేవు, నాకున్నదల్లా ఒక్కటే భావన, అందుకని మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నారు. అంటే పరమేశ్వరుడు ఆయన జ్ఞానానికి ముచ్చట పడిపోయేట. అబ్బా ఏమి జ్ఞానం, శంకరుడిది అదేగా. రావణాసురుడు స్తుతి చేస్తూ అండు, వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. ఆ సమత్వం
అందుకని నాకు శాపం ఇస్తే ఏం పర్వాలేదు, దానివల్ల మీకు సంతోషం కలుగుతుందంటే మీ ఇష్టం. అంటే ఆ సనత్కుమారుల వారి యొక్క జ్ఞానానికి ముచ్చటపడిపోయిన ఆది దంపతులు ఎంతో ఆనందించి నీకు ఏదైనా వరం ఇస్తాం కోరుకోమన్నారు. అంటే ఆయన పరమశివుడి వంక తిరిగి, శివ ఇందాక శాపం ఇస్తానన్నారు, దానికి భంగా లేదు, ఇప్పుడు వరం ఇస్తానన్నారు, దానికి సంతోషము లేదు, నాకేమీ శాపం గురించిన భయమో వరం గురించిన అపేక్షో రెండూ లేవు, కావాలంటే చెప్పండి మీకు ఇస్తాను ఏదన్నా వరం కోరుకోండి అన్నాడు. ఆయన ఎంతటి జ్ఞానో ఎంతటి భక్తో చూడండి. అంటే శంకరుడు నవ్వి, ఇది మాత్రం అదృష్టం కదూ, సృష్టికర్త బ్రహ్మగారికి కుమారుడు అని నీకు పేరుంది, బ్రహ్మమానసపుత్రుడు అని, నీ వంటి జ్ఞాని నాకు కొడుకు కావాలని నాకు మాత్రం కోరికుండదా అంటే అంతటి శంకరుడికి కూడా అటువంటి జ్ఞాని కొడుకుగా రావాలని కోరిక. అందుకని నాకు కుమారుడివికా అన్నాడు. ఆయన అన్నారు, నీకే కుమారుడు అవుతానన్నారు. అంటే పార్వతీదేవి ఉలిక్కి పడింది. ఏమిటి నీకే అంటున్నావేమిటయ్యో, నీకే ఉండదు కదా, మాకు నీ వంటి జ్ఞాని నాకు మాత్రం కుమారుడు కావాలని ఉండదా, ఇద్దరం ఒకటే ఒకటే నమస్కారం, ఇద్దరికి కలిపి నమస్కారం కానీ విడివిడిగా ఉండదుగా. శంకరులంతటి వారి శివానంద లహరి మొదలెడుతూనే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. వాళ్ళకి నమస్కారం అంటారు. కాబట్టి ఆయనకే కొడుకేమిటి, నాకు కూడా కొడుకే అన్నారు. అంటే ఆయన అన్నారమ్మా ఏమనుకోకు, అడగనిది ఇవ్వకూడదు, ఆయన అడిగారు, నాకు కొడుకుగారా అన్నారు, వస్తానన్నారు. నువ్వు అడగలేదు, నేను అనలేదు, పైగా ఈ గర్భవాసం కూడా ఎందుకమ్మా, ఆయన కొడుకుగా రావాలి అంటే ఆయన సంకల్ప మాత్రం చేత ఆయనకి కుమారుడిగా వస్తాను, కాబట్టి వద్దులే అమ్మా అన్నాడు. ఆవిడికి మాత్రం బాధగా ఉండదు, ఇది ఎక్కడి ప్రారంభం, ఇంతటి మహానుభావుడు శివుడికి కుమారుడు ఏమిటి, నాకు కుమారుడు కాకపోవడం ఏమిటి, గర్భవాసం నీకు బాధాకరమైతే నీకు నేను ఒక ఉపశమనం చెప్తాను. ఎప్పుడో భస్మాసురుడు అన్న రాక్షసుడు ఒకడు తపస్సు చేసి పరమేశ్వరుడు ఇచ్చిన వరాన్ని ఆయన మీదే ప్రయోగించి చూద్దాం అనుకున్నప్పుడు శంకరుడు నటించి వెళ్ళిపోతుంటే నిజానికి ఆయనకి భయమా, ఏదో మోహిని ఎందు అనురక్తి కలగాలి, కలిగితే తప్ప ఆ మహిషి సంహారానికి అయ్యప్ప స్వామి జననం జరగదు. అందుకని చెప్పి అట్లా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నేను భర్త అట్లా వెళ్తున్నారు కాబట్టి నేను ఒక తటాకం కింద ఏర్పడ్డాను. ఆ తటాకానికి శరవణ తటాకం అని పేరు. నీ అవతారం ఆవిర్భవించినప్పుడు ఓ సనత్కుమారుడా, ఆ తటాకము నుంచి నువ్వు బయటికి రావాలి, అది నా శరీరమే కాబట్టి నాకు కూడా స్పర్శ ఉన్నట్టే. అందుకని నువ్వు శరవణ భవ, శరవణ తటాకంలోంచి రావాలి. అందుకని షరక్షరి అదే మహామంత్రం. చేతిలో పట్టుకున్నటువంటి శూలం అదే. మీరు బాగా పరిశీలిస్తే ముమ్మూర్తుల అమ్మ పోలికే, అమ్మ పోలికతోనే ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. అదే కారుణ్యం, అదే జ్ఞానం, అదే భక్తి, అంతటి మహానుభావుడు, అంతటి పరాక్రమం. చేతిలో పట్టుకున్న శూలం ఆవిడిదేగా నిజానికి. ఇక్కడంటే మనకి తెలుగు వైపు అది తక్కువ, కానీ అటు తమిళనాడు వైపు వెడితే శూలానికి పూజ ఉంది. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పార్వతీ పరమేశ్వరులకు కుమారుడుగా ఆవిర్భవించినటువంటి సాక్షాత్ సనత్కుమారుడు. అట్లా వచ్చి ఏం చెయ్యాలి అంటే దేవతల యొక్క సైన్యాన్నంతటినీ కూడా రక్షించాలి, రాక్షసుల యొక్క సైన్యాన్ని పరిమార్చాలి. వాల్మీకి మహర్షి అన్నారు, ఇది ఆయనకు హేళ. కేవలం ఆయన ఒక్కరోజు మాత్రమే కృత్తికల పాలు స్వీకరించి రాక్షస సైన్యాన్నంతటినీ కూడా మట్టు పెట్టారు అని. ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో అంతా కూడా 6 అంకెకి చాలా ప్రాధాన్యత కలిగి కనపడుతుంది.